దేవుని స్తోత్రం. మీ అందరికి వందనాలు. మాట్లాడిందాం గుసేపు. ఆది యందు దేవుడు భూమి ఆకాశాన్ని సృజించాడనమాట. భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండగా దేవుడు అగాధ జలములపై దేవుడి ఆత్మ అల్లాడుచుండు. దేవుడు ఏం చేశాడంటే చీకటిని వెలుగుని ఏర్పరిచాడనమాట. ఏర్పరిచి చీకటికేమో ఆకాశానికి విశాలమని పేరు పెట్టాడనమాట. ఆ దేవుడు ఇట్లాగా 6 దినాలు సృష్టిని కలగజేసి 7వ దినాన్ని విశ్రాంతి దినంగా దేవుడు అక్కడ చెప్పాడు. 6వ దినాన్ని మానవుని నిర్మించి 6 దినాల్లో సృష్టిని మొత్తం కలగజేసి 6వ దినాన్ని ఆదాముని చేశాడన్నమాట. ఆదాముని చేసి తన రూపంలో నరుని చేద్దాము అని అనుకుని చేసినట్టు బైబిల్లో ఉంది. ఆదాముని చేసి ఆదాముకి జీవాత్మ దిస్తే జీవుడు జీవించాడనమాట. ఆదాము దేవుని స్తోత్రం, హల్లెలూయా, జీవించాడనమాట. అప్పుడు ఆదాముని ఒక తోట వేసి ఏదోము తోటలో ఆదాముని పెట్టాడనమాట. ఆదాముని పెడితే ఈ ఆదాము ఆ తోటను సేజ్బడుతూ చక్క ఆ పొలాల్లో అన్నీ తింటూ చక్క జీవిస్తాడనమాట. జీవిస్తుంటే ఒకసారి ఆదాముకి ఒక ఆలోచన కలిగి అన్నింటిని ఆశ్చర్యంగా చూస్తుంటే పక్షుల్ని. అప్పుడు దేవుడు ఆలకించి చూసి ఆదాము కాడ ఏదైనా సహాయం చేయాలని ఆదామునికి గాఢ నిద్ర కలగజేసి చేశాడనమాట. ఆదాము పక్కడెముకి తీసి అది పూడ్చివేసి మాంసం కొంత తీసి ఈ ఎముకని అవన్గా చేశాడనమాట. చేసి ఆ పక్కన పడుకోబెట్టి దేవుడు వెళ్ళిపోయాడు. అట్లా వచ్చి ఆదాము ఈవిడెవలో అని అడిగితే అప్పుడు ఆదాము అన్నాడు, ఈవిడి నా ఎముకలో ఒక ఎముక గనక ఆ మాంసం గనక నొర్రు నుంచి తీయబడింది కనుక ఈవిడి నారి అనబడును అని పేరు పెట్టాడనమాట. ఆదాము దేవుడు చేసిన అన్నిటికీ ఆదామే పేర్లు పెట్టాడు. సమస్తానికి ఆదామే ఏ పేర్లు పెట్టాడో ఆ పేర్లు కలిగినాయి అని బైబిల్లో ఉందన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలా చేసి ఉన్నప్పుడు ఇక వాళ్ళిద్దరూ ఉండగా ఏదేం వనంలో ఉంటున్నారో చక్కకాలం గడుపుతున్నారు. ఫలాలు తింటూ వాళ్ళకి ఇష్టం వచ్చిన ఫలాలు తినొచ్చు. కానీ దేవుడు ఒకటి చెప్పాడు, ఈ తోటలో ఫలాలు అన్నీ తినండి, కానీ ఈ తోట మధ్యన ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు ఫలాల మట్టుకి మీరు ముట్టుకోవద్దు అని చెప్పాడనమాట. చెప్తే అప్పటికి వీళ్ళు ఇట్లా ఉంటామనగా ఎవనే సాతాను పేరు వేపించింది. అవ దగ్గరికి వచ్చి ఇది నిజమా ఉందన్నమాట. ఇది నిజమా అంటే ఏంటంటే ఈ పండు తింటే చచ్చిపోతామన్నాడా దేవుడు అని అంటే, ఈ పండు ముట్టుకుంటే మీరు చచ్చిపోతారు, ఈ పండు తినొద్దు మీరు అని చెప్పాడు మా దేవుడు అని చెబితే అప్పుడు సాతాను ఏం చేసింది, పండు ముట్టుకో సావరం అని చెప్పి ముట్టుకోమంటే ముట్టుకుందాం. చావలేదు,
తిన్నా కానీ సావరు మీరు అని చెప్పి, మీరు దేవదూతలు కట్టే ఎక్కువ అయినాం, మీకు జ్ఞానం వచ్చేద్దని దేవుడు అట్లా చెప్పాడు అని చెప్పి ఎక్కువ అయిపోతారా అని చెప్పారంటే, అప్పుడు యవ్వ సాధారణ పేరేపుని బట్టి అనుకుంటా చెట్టు పొలం తినేసింది, కోసుకుని తినేసింది అన్నమాట. తిని ఈవిడు తినటం తినడం కాకుండా మళ్ళీ కొన్ని పొలాలు తెచ్చి ఆదాముకి ఇచ్చింది. ఆదాముకి ఇచ్చినప్పుడు ఆదాము ఏమన్నాలి, ఏంటి ఈ పొలాలు మనం ఎప్పుడు తినట్లేదు, ఎక్కడ దేని పొలాలు తెచ్చావు, దేవుడు తినొద్దన్న పొలాలు తెచ్చావా ఏంటి అని అడగాలి కదా. అడగకుండా తెచ్చిచ్చింది, తినేసాడు. తినేసేటప్పటికి వీళ్ళకి వస్త్రాలు లేవని గ్రహించారు. అప్పుడు గ్రహించి చెట్టు చాటుకి వెళ్ళారు. చెట్టు చాటుకి వెళ్ళి అంజూరపు ఆకులు కుట్టుకుని చెట్టు చాటుని ఉన్నారు. దేవుడు చల్లపూట ఆదాముతో మాట్లాడటం అలవాటు. ఆదాముతో మాట్లాడేవాడు మాట. ఆదాము నీవెక్కడా అంటే, నేను మీరు కేసేసినప్పుడు నేను చెట్టు చాటున ఉన్నాను ప్రభువా అంటే, నువ్వు చెట్టు చాటున ఎందుకున్నావు, నేను తినొద్దన్న పొలాలు తిన్నావా నువ్వు అని చెబితే, ఆదాము ఏమన్నాలి, తిన్నాందండి తప్పు అయిపోయింది క్షమించి అనాలి కదా. అనకుండా నీవు నాకు నా నిమిత్తం చేసావుగా అవని ఆ అవ్వే తింటా కారణమైంది అని చెప్పాడు. కారణమైందంటే మన తప్పు మన మీద పెట్టుకోము ఎప్పుడు. ఇది ఆదాము కాడ ఏం చేస్తున్నాడా, తన మీద పెట్టుకుంటలా, నేను తిన్నాను ప్రభువా తెలుసు తెలియక నువ్వు క్షమించు అంటలా. అనకుండా అవ్వను సృష్టించావు కదా, ఆ అవ్వ ఆ పొడి తింటాక నన్ను పేరేపించింది అని అంటున్నాడు అన్నమాట. అప్పుడు తప్పు ఎవరిదయింది, అవ్వను చేసినందుకు దేవుడి దగ్గర తప్పు అయిందన్నమాట. అట్లాగే దేవుడి మీద నెట్టేస్తున్నాం ఇప్పుడు మనం తప్పులు మన మీద ఎట్టుకుంటున్నాం. మనం చేసిన తప్పు మనం ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే కనికరం పడతామని బైబిల్ తేలిపోతుంది. ఒప్పుకున్నామనుకో తప్పు ఒప్పుకుంటే కనికరించబడతావు. అది కప్పుకున్నామనుకో అది పాపం అయిపోద్ది. పాపం అయిపోయి పరిపక్వమయ్యి మరణానికి అంటది, మరణం వస్తుంది అన్నమాట. అట్లాగే మనం తప్పుని ఒప్పుకోవాలి. మేమేదో తెలుసో తెలియకో తిన్నాం ప్రభా చేసాము మమ్మల్ని క్షమించు ప్రభా అని అక్కడ సమర్పణ కోరుకుంటే ఎట్లా ఉండేది, అట్లా కోరుకోకుండా నీ దేవుని మీద నెట్టేసారన్నమాట. నీవు నా కొరకు చేసిన అవ్వే తింటే కారణం అయింది అన్నాడు ఆదాము. ఆ అవ్వను అడిగితే అవ్వంతా నన్ను సర్పం మోసపుచ్చింది అని అందమాట. సర్పాన్ని అడిగితే సర్పమేమో అదొకసారి చెప్పింది. చెప్పేటప్పటికి మీరు నా మాట వినలేదు కాబట్టి మీరు వేదం తోటలో వంటకి వెళ్ళలేదు, వెళ్ళిపోండి అని చెప్పేసి తోసేసాడు అనమాట. ఆదాముని ఈ చెమట వడిచి పనిచేసి నువ్వు వ్యవసాయం చేసి నీ కడుపు నింపుకుంటావు, నీ చెమట రాలందే నీకు కడుపు నిండదు అని చెప్పాడు అన్నమాట. అవనేమో నీ జీవిత దినాలంతా నువ్వు ప్రసవ వేదన పడుతూ బిడ్డలకు అంటావు, మరో జన్మ వచ్చినట్టే నీకు అని అప్పుడు ఆవిడని చంపేస్తాడు అన్నమాట. ఈ పాము దగ్గరకు వచ్చి ఈ పాముని చంపేస్తాడు. అందుకత్తం మాట్లాడేది పాము, మాట్లాడేది ఆ పావుని అన్నాడు, నువ్వు ఇక్కడ ఉంటాకి వెళ్ళలేదు, వెళ్ళిపోవు, భూలోకానికి వెళ్ళిపోవు, నీ కడుపుతో దేగుతావు నువ్వు నీకు ఏటికి కోటికో పుట్ట ఉంటుంది, ఆ పుట్టలో ఉంటావు నువ్వు అంటే. మరి నాకు ఊస ఆడుకోవాలంటే ఎట్లా ప్రభు అంటే, నీకు ఊస ఆడుకోవాలంటే పుట్టలో బుస్సు అనుకుంటావు, అదే నీ కూసు అని చెప్పి అన్నాడనమాట. అని వాళ్ళ ఆ తోటలో నుంచి బయటకు గెంటేశారనమాట ముగ్గురిని.
ఏటేసాడనమాట. అట్లాగే దేవుడు మానవులను ప్రేమించి మంచి మంచి ఫలాలు ఇవ్వాలని, మంచిగా ఆస్వాదించాలని చూస్తే మానవుడు ఆశీర్వాదం పొందుకోవటానికి అర్హుడు కాకుండా చేసుకుంటున్నాడు అనమాట. చేసుకుంటూ ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాడు అనమాట. అలాంటి జీవితంలో ఆనాడు మన పితరులు ఉన్నారు, ఇప్పుడు మనము ఉంటున్నాం. అట్లా దేవుడి ఆశీర్వాదం పొందుకోకుండా, దేవుడు చెప్పింది చేయకుండా వాళ్ళకి వ్యతిరేకంగా చేస్తున్నాం అన్నమాట. అట్లా చేసి మనం దేవుడి ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నామన్నమాట. అట్లా దేవుడిని నమ్మకంగా దేవుడిలో జీవిస్తూ దేవుడి ఆశీర్వాదం పొందుకుంటూ దేవుడిలో జీవించాలి నమ్మకంగా. అలాంటి జీవితం మనం జీవిస్తూ దేవుడి ఆశీర్వాదం పొందుకుందాం. దేవుడి చిన్న మాటలు దీవించిన గాక. ఆమేన్. హల్లెలూయా.